మాట్లాడేది ఏమీ లేదు. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఒక హైలో వెళ్తూనే ఉంటుంది. బాలయ్య బాబు గారి మాస్ డైలాగులు, మాస్ పంచులు, ఆయన మాస్ యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్లు, కత్తులతో చంపడాలు, అసలు అక్కడ తమన్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన ఇచ్చిన పాటలు, లెట్ ఇట్ బి యాక్షన్ సీక్వెన్సెస్లో ఇచ్చిన బీజిఎం కానీ, లేకపోతే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కానీ, లేకపోతే ఒక ఎమోషనల్ సాంగ్, ఒక ఎమోషనల్ ఉన్న బీజిఎం ఇవ్వడం కానీ, తమన్ గారు ఎక్సెల్డ్ అంటే అఖండాలో కొట్టిన బీజిఎం ఏదైతే ఉందో అది మర్చిపోయేలా చేశారు మాకు ఈ మూవీతో. అంత వైలెంట్ బీజిఎం, ఒక క్రూరమైన మనిషి నడుచుకుంటూ వస్తుంటే ఎంత భయం వేస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత భయం వేసేలా చేశారు తమన్ గారు. ఓవరాల్గా సినిమా గురించి మాత్రం ఎక్కడా నెగిటివ్గా మాట్లాడేది లేదు. ఫస్ట్ హాఫ్ కాదన్నా, నాకు సెకండ్ హాఫ్లోనే అది ల్యాగ్ అని చెప్పా. ఎక్కడెక్కడైతే మీరు స్టోరీకి కనెక్ట్ అవుతూ ఉంటారో, క్యారెక్టర్స్ని కలుపుతూ ఉంటారో, కనెక్ట్ చేస్తూ ఉంటారో, మిస్ అయిన డాట్స్ని కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం డల్ వెళ్తుంది. ఆ డల్ అయిన మూమెంట్లో మళ్ళీ ఎలివేషన్ సీన్, మళ్ళీ ఒక ఫైట్ సీక్వెన్స్, మళ్ళీ ఒక పంచ్ డైలాగు. ఎక్కడ మీకు డల్ అవనియలే, బోర్ కొట్టనియలే. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్, 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్ సినిమాతో మాత్రం. అలానే దబిడి సినిమా పాట మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయో జనాలు దానికి ఆపోజిట్గా అంతా ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎగిరి డ్యాన్స్ చేసాం, లిటరల్లీ ఎగిరి డాన్స్ చేసాం. అసలు బాబీలో బోయపాటిని చూడలేమన్నా. బోయపాటి ఓన్లీ బాలయ్య బాబు గారితోనే తీయగలుగుతారు, కానీ బాబీ కొల్లి గారు అలా కాదు. బాబీ కొల్లి గారు ఏ హీరోని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తారు. ఎన్టీఆర్ గారు చూసుకోండి, నాగ చైతన్య గారు చూసుకోండి, చిరంజీవి చూసుకోండి, ఇప్పుడు బాలయ్య బాబు గారు. నాకు తెలిసి ఆయనది ఒకటే సినిమా పోయింది, అది ఎందుకు పోయిందో మనకి అది పక్కన పెట్టేద్దాం. కానీ బాబీ కొల్లి గారు సీనియర్ హీరోస్ని హ్యాండిల్ చేసినట్టు ఎవ్వరూ హ్యాండిల్ చేయలేరు, ఇది మాత్రం 100%. సో అందుకే హ్యాట్స్ ఆఫ్ బాబీ కొల్లి గారు. అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇంత పర్ఫెక్షన్ ఉండే స్క్రీన్ ప్లేలో, ఎక్కడ ఎవరికి బోర్ కొట్టనీయకుండా ఒక స్మూత్ ట్రాన్సిషన్ ఉండే ఫిలింలో, అంత హైలో ఉండే మేము. ఇంకా మాట్లాడేది ఏమీ లేదు. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఒక హైలో వెళ్తూనే ఉంటుంది. బాలయ్య బాబు గారి మాస్ డైలాగులు, మాస్ పంచులు, ఆయన మాస్ యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్లు, కత్తులతో చంపడాలు, అసలు అక్కడ తమన్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన ఇచ్చిన పాటలు, లెట్ ఇట్ బి యాక్షన్ సీక్వెన్సెస్లో ఇచ్చిన బీజిఎం కానీ, లేకపోతే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కానీ, లేకపోతే ఒక ఎమోషనల్ సాంగ్, ఒక ఎమోషనల్ ఉన్న బీజిఎం ఇవ్వడం కానీ, తమన్ గారు ఎక్సెల్డ్ అంటే అఖండాలో కొట్టిన బీజిఎం ఏదైతే ఉందో అది మర్చిపోయేలా చేశారు మాకు ఈ మూవీతో. అంత వైలెంట్ బీజిఎం, ఒక క్రూరమైన మనిషి నడుచుకుంటూ వస్తుంటే ఎంత భయం వేస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత భయం వేసేలా చేశారు తమన్ గారు. ఓవరాల్గా సినిమా గురించి మాత్రం ఎక్కడా నెగిటివ్గా మాట్లాడేది లేదు. ఫస్ట్ హాఫ్ కాదన్నా, నాకు సెకండ్ హాఫ్లోనే అది ల్యాగ్ అని చెప్పా. ఎక్కడెక్కడైతే మీరు స్టోరీకి కనెక్ట్ అవుతూ ఉంటారో, క్యారెక్టర్స్ని కలుపుతూ ఉంటారో, కనెక్ట్ చేస్తూ ఉంటారో, మిస్ అయిన డాట్స్ని కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం డల్ వెళ్తుంది. ఆ డల్ అయిన మూమెంట్లో మళ్ళీ ఎలివేషన్ సీన్, మళ్ళీ ఒక ఫైట్ సీక్వెన్స్, మళ్ళీ ఒక పంచ్ డైలాగు. ఎక్కడ మీకు డల్ అవనియలే, బోర్ కొట్టనియలే. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్, 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్ సినిమాతో మాత్రం. అలానే దబిడి సినిమా పాట మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయో జనాలు దానికి ఆపోజిట్గా అంతా ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎగిరి డ్యాన్స్ చేసాం, లిటరల్లీ ఎగిరి డాన్స్ చేసాం. అసలు బాబీలో బోయపాటిని చూడలేమన్నా. బోయపాటి ఓన్లీ బాలయ్య బాబు గారితోనే తీయగలుగుతారు, కానీ బాబీ కొల్లి గారు అలా కాదు. బాబీ కొల్లి గారు ఏ హీరోని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తారు. ఎన్టీఆర్ గారు చూసుకోండి, నాగ చైతన్య గారు చూసుకోండి, చిరంజీవి చూసుకోండి, ఇప్పుడు బాలయ్య బాబు గారు. నాకు తెలిసి ఆయనది ఒకటే సినిమా పోయింది, అది ఎందుకు పోయిందో మనకి అది పక్కన పెట్టేద్దాం. కానీ బాబీ కొల్లి గారు సీనియర్ హీరోస్ని హ్యాండిల్ చేసినట్టు ఎవ్వరూ హ్యాండిల్ చేయలేరు, ఇది మాత్రం 100%. సో అందుకే హ్యాట్స్ ఆఫ్ బాబీ కొల్లి గారు. అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇంత పర్ఫెక్షన్ ఉండే స్క్రీన్ ప్లేలో, ఎక్కడ ఎవరికి బోర్ కొట్టనీయకుండా ఒక స్మూత్ ట్రాన్సిషన్ ఉండే ఫిలింలో, అంత హైలో ఉండే మేము.